వెల్కమ్ టు రషిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఇప్పుడు మనకి స్టేట్ వైడ్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ వైజ్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా నోట్స్ రూపంలో చాలామంది స్టూడెంట్స్ నోట్స్ రూపంలో రాస్తున్నారు, కలుస్తున్నారు కూడా. మన ఇన్స్టిట్యూట్ పిల్లలు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఫోన్లో కాంటాక్ట్లో ఉంటున్నారు, చేసి సార్ మేమన్నీ కూడా రాస్తున్నాము, ఆ నోట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము, ఇంకా కొన్ని క్వశ్చన్స్ పెంచండి అని చెప్పేసి అని చాలామంది అడగడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరికొన్ని క్వశ్చన్లు మనం పెంచడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, లైక్ చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మనకి ఇటీవల కాలంలో ఎక్కువ మందిలో కనపడుతున్నటువంటి ఒక వ్యాధి, ఇటీవల కాలంలో మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఈ బయాలజికల్ పార్ట్లో కనుక, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ బయాలజీ పార్ట్లో కనుక ఇటీవల కాలం చూసినట్లయితే పేపర్లో ఈ యొక్క సికిల్ సెల్ ఎనీమియా గురించి ఎక్కువగా న్యూస్లో రావడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి సికిల్ సెల్ ఎనీమియా అనేది చూద్దాం ఒకసారి. సికిల్ సెల్ ఎనీమియా గురించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అబౌట్ సికిల్ సెల్ ఎనీమియా గురించి సరైనటువంటి ప్రకటన ఏది అనేది ఇక్కడ మనకి బిట్. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటాడంటే సికిల్ సెల్ ఎనీమియా అనేది వైరస్ వల్ల వచ్చే ఒక అంటువ్యాధి అని చెప్పేసి అంటున్నారు. సికిల్ సెల్ ఎనీమియా అనేది వైరస్ వల్ల వచ్చేటటువంటి ఒక అంటువ్యాధి అని అంటున్నారు. ఫస్ట్ పాయింట్, సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఎన్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్ కాదు. ఇది మనకి వైరస్ వల్ల వచ్చేటటువంటి అంటువ్యాధి కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్ వన్. వాడనేది వీటిలో సరైన ప్రకటన ఏది? విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్? సరైన ప్రకటన. మీకు చాలాసార్లు చెప్తున్నాను, వాడు ఏమడిగాడు, చాలామంది ఏం చేస్తారంటే సరైనది ఏదంటేనేమో దాన్ని చూడుకోకుండా ముందు తప్పు అన్నాడా ఒప్పు అన్నాడా ఏమంటున్నాడు వాడు, రైట్ అడుగుతున్నాడా రాంగ్ అడుగుతున్నాడా ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ఆ స్టేట్మెంట్లు వన్ బై వన్ చదవండి. ఇది మనకి క్వశ్చన్ చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క స్టేట్మెంట్ రూపంలో ఉన్నప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ క్వశ్చన్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో అనేది అర్థం చేసుకునే దాని ప్రకారం మనం కూడా ఆన్సర్ చేయాలి. సరే, సికిల్ సెల్ ఎనీమియా అనేది వైరస్ వల్ల వచ్చేటువంటి అంటువ్యాధి అన్నాడు, అది రాంగ్ ఆన్సర్. అది కాదు, వైరస్ వల్ల వచ్చేటటువంటి అంటువ్యాధి అనేది కాదు. ఫస్ట్ వన్ అది రాంగ్. సెకండ్ వన్, సికిల్ సెల్ ఎనీమియా అనేది వంశపారంపర్య రుగ్మత. సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఏ హెరిడిటరీ డిజార్డర్. ఇక్కడ మనకి సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఏ హెరిడిటరీ డిజార్డర్, వంశపారంపర్యంగా వచ్చేటువంటి రుగ్మత. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియా ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత. ఎర్ర రక్త కణాలకి మనకి అక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని ఎఫెక్ట్ చేసేటటువంటి ఒక వారసత్వంగా వచ్చేటువంటి ఒక రుగ్మత. ఇవి ఏమవుతుంటే దీనివల్ల ఇవి దృఢంగా జిగటగా మారిపోయి ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఎలా అయిపోతాయంటే కొడవలి ఆకారంలో మారిపోతూ ఉంటాయి, లేదా అర్ధచంద్రాకారంలో మారిపోతూ ఉంటాయి. ఈ యొక్క బ్లడ్ సెల్స్ అన్నీ కూడా జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటాయి బ్లడ్ సెల్స్ అన్నీ. కానీ ఏముందంటే ఇవి బాగా ఒక అర్ధచంద్రాకారంలోకి వెళ్ళిపోతే లేదా కొడవలి ఆకారంలోకి వెళ్ళిపోతే, అందుకని సికిల్ అంటే ఏంటంటే మనకి కొడవలి. కాబట్టి కొడవలి ఆకారంలో బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా కొడవలి ఆకారంలో మారిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆక్సిజన్ని, ఈ యొక్క బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ మోసుకెళ్ళేటువంటి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇవి బాగా బలహీనపడిపోతూ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా బాగా బలహీనపడిపోతాయి, బాగా వీక్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి రుగ్మత. దీన్ని మనం సికిల్ సెల్ అని చెప్పేసి అంటామంటే ఇవి అర్ధచంద్రాకారంలో మారిపోతాయి. ఈ విధంగా ఉండవలసినటువంటి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా అంటే మరీ రౌండ్ షేప్లో ఉండవంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇలా ఉండవలసినటువంటి అన్నీ కూడా ఇలాగ అర్ధచంద్రాకారంలో కానీ ఒక కొడవలి ఆకారంలో కానీ మారిపోయి చాలా బలహీనం అయిపోతాయి. కాబట్టి నేను ఆ రుగ్మత అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి రుగ్మత, ఒక వ్యాధి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇంకేమంటాయంటే సికిల్ సెల్ ఎనీమియాలో ఎర్ర రక్త కణాలు సాధారణ ఆకృతిలో ఉంటాయని అన్నాడు వాడు. ఇప్పుడు ఏమంటే సాధారణ ఆకృతిలో ఉంటాయి మరియు వాటి ఆక్సిజన్ వాహక సామర్థ్యం సాధారణంగా ఉంటుంది. ఆక్సిజన్ తీసుకెళ్ళేటువంటి సామర్థ్యం కూడా సాధారణంగా ఉంటుంది. ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఇన్ సికిల్ సెల్ ఎనీమియా ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఇన్ ఏ నార్మల్ షేప్లో ఉండవు. ఏమి షేప్లో ఉంటాయి అంటే ఇవి మనకి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ఇప్పుడే చెప్పి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. లేదా
మనకు కొడవలి ఆకారంలో ఉంటాయి. నార్మల్ షేప్ కాదు, నార్మల్ షేప్ అనేది కాదు. నెక్స్ట్, దేర్ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ ఇస్ నార్మల్, లేదు, ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉందో ఆ వ్యక్తికి రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మన సరఫరా చేసేటువంటి బాడీలో సరఫరా చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఇక్కడ నార్మల్ అని చెప్పేసి అన్నాడు, కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఇస్ నార్మల్ అంటాడు, అది కూడా రాంగ్ మనకి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రాంగ్. ఫోర్త్ అంటే చూద్దాం. సికిల్ సెల్ ఎనీమియా పెద్దలను మాత్రమే ప్రభావితం చేస్తుంది మరియు పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతూ పెద్దలు లేదు పిల్లలు లేదండి, ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఓన్లీ ఎఫెక్ట్స్ అడల్ట్స్ అండ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్ అన్నాడు. కాదు, ఎందుకంటే పిల్లలకు వస్తుందా, పెద్దోళ్ళకి వస్తా, మధ్య వయసులో వస్తా, యుక్త వయసులో వస్తా, ఏ వయసులో వస్తా అనేది చెప్పలేము. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వారసత్వంగా వచ్చేటువంటి ఒక వ్యాధి, ఒక రుగ్మత. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ బి ఈజ్ ఓన్లీ రైట్. సికిల్ సెల్ ఎనీమియా అనేది వంశపారంపర్య రుగ్మతగా మనం గుర్తుంచుకోవాలి. ఈ బిట్టన్ని కూడా మనకి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ వ్యాధిని పడి అనేక మంది చనిపోవడం అనేది జరుగుతుంది, చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి న్యూస్లో వస్తూ ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా దీని గురించి కొంత డేటా తెలుసుకోండి. నెక్స్ట్, డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024కి సంబంధించి స్టేట్మెంట్లో ఏది తప్పు అనేది ఇక్కడ మనకి బిట్. డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024 ఇటీవల కాలంలో ఈ యొక్క డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ అనేది రావడం అనేది జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ విత్ రెఫరెన్స్ టు ద డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024. అయితే యాక్చువల్గా మనకి దీని గురించి ఎలాబరేటెడ్గా చెప్పాలండి. మనం ఈ యొక్క బిల్లు గురించి తర్వాత నేను ఎలాబరేట్గా చెప్తాను, కానీ ఇక్కడ మనకి టైం లేదు. దానివల్ల ఇక్కడ మన అంటే ఇక్కడ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా సింపుల్గా దీని యొక్క విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్ 2024కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పు చూనిస్తారు రాంగ్, ఏది తప్పు అని అడుగుతున్నాడు వాడు. వీటిలో మనకి డ్రాఫ్ట్ సోషల్ మీడియా ఖాతాలు మరియు ఆన్లైన్ మీడియా సృష్టికర్తలు విస్తరించింది. ద డ్రాఫ్ట్ ఎక్స్టెండెడ్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఆన్లైన్ వీడియో క్రియేటర్స్. ఇదేమంటే ఇటీవల కాలంలో ఈ యొక్క చట్టం ద్వారా ఈ ఆన్లైన్ యొక్క మీడియా అనేది బాగా ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి అన్నాడు. సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి సిఈసి ఇక్కడ మెటీరియల్ ఎవాల్యుయేషన్ కమిటీ అన్నాండి. మెటీరియల్ ఎవాల్యుయేషన్ కమిటీ కాదు, ఇక్కడ మనకి కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ అనేది కంటెంట్ కోడ్ కట్టుబడేలా జరిమానాలు విధించడం జరుగుతుంది. ప్రారంభంలో 50 లక్షలు, తర్వాత 2.5 crores పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఎవరు విధిస్తారంటే కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ అనేది విధించడం జరుగుతుంది. సో ఇది మనకి బి ఆప్షన్ అనేది రాంగ్గా మనం చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ ఏమంటా అంటే కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ 3 అంచెల నియంత్రణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఇది త్రీ స్టేజెస్ ఎవాల్యుయేషన్ కలిగి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే సిఈసి కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ కోర్టుకు అనుగుణంగా ఉండేలా ప్రధాన ఎన్నికల కమిషనర్తో కూడినటువంటి కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడి ఉండడం అనేది తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. సరే, ఏది అయినప్పుడు కూడా ఇదంతా కూడా కొంచెం పెద్ద మ్యాటర్ అండి. మీరు తప్పనిసరిగా దీంట్లో మీరు నెట్లో కానీ మామూలు బుక్స్లో కానీ న్యూస్ పేపర్లో కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మనం బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్ అనేది బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ బిల్ 2024 అన్న ఆర్టికల్ని తప్పనిసరిగా చదవండి. నేను కూడా ఒక 3 నిమిషాలు 3 to 5 minutes వీడియో కూడా చేస్తాను దీని గురించి. బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ బిల్ 2024 మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా కంపల్సరీ దీని నుంచి మనకి బిట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి దేన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే బిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారో? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి రీసెంట్గా మన భారతదేశంలో అత్యధిక సేవలు అందిస్తున్నటువంటి నెక్స్ట్ అత్యంత విస్తారమైనటువంటి ఎక్కువ బ్రాంచులు కలిగినటువంటి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మొత్తం బ్రాంచుల్లో ఎక్కువ బ్రాంచులు కలిగినటువంటి అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఏదంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అని చెప్పేసి అంటాం మనం.
మనందరికీ కూడా పరిచితం ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవల కాలంలో కొత్త చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. కొత్త చైర్మన్ అని ఆయన ఎన్నిక కావడం అనేది జరిగింది. ఎవరు ఆ కొత్త చైర్మన్గా వచ్చినటువంటి వ్యక్తులు ఆ నలుగురిలో ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఆ నలుగురిలో ఎవరు మనం చూసుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరే, ఇక్కడ మనకి వాళ్ళు 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఒకటి చల్లా శ్రీనివాసులు చెట్టి, నెక్స్ట్ దినేష్ కుమార్ ఖారా మరియు రాణా అశుతోష్ కుమార్ సింగ్, తర్వాత రజనీష్ కుమార్. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఎస్బీఐ యొక్క కొత్త చైర్మన్ ఎవరు? ఎప్పుడో కొత్త చైర్మన్ అపాయింట్ చేశారు కానీ ఇంకా డ్యూటీ ఎక్కలేదు ఆయన ఎప్పటి నుంచి వస్తున్నారంటే ఆగస్టు 28 నుంచి, అంటే ఈ నెల 28వ తారీఖు, ఇవాళ 13th, ఈరోజు డేట్ 13th, ఇంకొక 15 డేస్లో ఈయన తన పదవిని చేపట్టబోతున్నారు. ఆగస్టు 28, 2024 నుండి ఆయన తన పదవిని చేపట్టబోతున్నారు. ఎవరు ఆయన? ఎస్బీఐ అంటే చిన్న విషయం కాదు. ఆయన కొత్తగా చైర్మన్. మనం గతంలో చూసుకున్నట్లయితే దినేష్ కుమార్ ఖారా, ఇప్పటివరకు మనకి ఎవరు పనిచేస్తున్నారంటే దినేష్ కుమార్ ఖారా పనిచేస్తున్నాడు. ఈయన రిటైర్మెంట్ అయిపోయింది, పదవీ కాలం అయిపోయింది. యాక్చువల్గా పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 3 years ఉంటుంది. కాబట్టి ఈ పదవికి పాత మనకు చైర్మన్ ఎవరు అని చెప్పేసారంటే దినేష్ కుమార్ ఖారా ఆయన యొక్క పదవీ కాలం అయిపోతుంది. ఈయన ప్లేస్లో ఎవరు వస్తున్నారంటే మనకి చల్లా శ్రీనివాసులు చెట్టి అనేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ వ్యక్తి ఎవరంటే దినేష్ కుమార్ ఖారా అనే వ్యక్తి ప్రజెంట్ చైర్మన్. ఈయన ఆగస్టు 28వ తారీఖు నుంచి 2024 ఆగస్టు 28 నుంచి చల్లా శ్రీనివాసులు చెట్టి ఈ యొక్క పదవిని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎస్బీఐ యొక్క కొత్త చైర్మన్ ఎవరు అని చెప్పేసారంటే చల్లా శ్రీనివాసులు చెట్టి పేరుని గుర్తుంచుకోవాలి. అయితే ఈయన ఈ శెట్టి గారికి కార్పొరేట్, క్రెడిట్, రిటైల్ రంగం అన్ని రంగాల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ మనకి బ్యాంకింగ్ వ్యవస్థ మంచి అనుభవజ్ఞమైనటువంటి నిపుణులు ఎవరంటే చల్లా శ్రీనివాసులు చెట్టి. ఆయన పదవిని ఎప్పటి నుంచి చేపడుతున్నా అంటే 28 ఆగస్టు నుంచి పదవిలోకి రావడం అనేది జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు పాత ఎక్స్ ఎవరని చెప్పేసి అంటే దినేష్ కుమార్ ఖారా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. బిట్మ్యాన్ కోసం బయో ఆయిల్ను ఉత్పత్తి చేయడానికి క్రింది ప్రక్రియలో ఏది ఉపయోగించబడుతుంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే బయో ఆయిల్ మెయిన్ పాయింట్. బయో ఆయిల్ను ఉత్పత్తి చేయడానికి క్రింది ప్రక్రియలో ఏది ఉపయోగపడుతుంది? ఫైనాలిసిస్ అనేటువంటి సిస్టమ్. మనకి బిట్మ్యాన్ కోసం బయో ఆయిల్ను ఉత్పత్తి చేయడానికి క్రింది ప్రక్రియలో ఏది ఉపయోగించబడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయో ఆయిల్ ఫర్ బిట్మ్యాన్. ఇక్కడ మనకి ఏంటంటే బయో ఆయిల్ ఉత్పత్తి చేయడానికి ఏదో ఉపయోగపడుతుంది, ఏ సిస్టమ్ ద్వారా బయో ఆయిల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుందని చెప్పేసి బిట్. ఇక్కడ మనకి పైరోలసిస్ అనేటువంటి విధానం, పైరోలసిస్ ద్వారా బయో ఆయిల్ని ఉత్పత్తి చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రోథర్మల్ ధృవీకరణ, హైడ్రోథర్మల్ లిక్విఫికేషన్. తర్వాత ఇక్కడ మనకి ఫెర్మెంటేషన్. ఇక్కడ మనకి కిణ్వ ప్రక్రియ మరియు జీవరసాయన ప్రక్రియలో ఫెర్మెంటేషన్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్. తర్వాత ఆల్ ఆఫ్ ద అబవ్ పైవన్నీ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్టు ప్రకారం కన్నా చూసుకున్నట్లయితే బయో ఆయిల్ని ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తారు అంటే, ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేస్తారంటే అన్ని రకాలు వీటన్నిటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. జనరల్గా ఫైరాలసిస్ కానీ, హైడ్రోథర్మల్ విధానం కానీ, లేదా ఫెర్మెంటేషన్ అన్ని విధాలు కూడా దీని ద్వారా బయో ఆయిల్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. పై 3 ఇచ్చినటువంటి 3 అంశాలు కూడా కరెక్ట్గానే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సాధారణంగా తుంటిని ప్రభావితం చేస్తుంది మరియు రక్త సరఫరా లేకపోవడం వల్ల ఎముక కణజాలం మరణానికి కారణం అవుతుంది? ఇక్కడ మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ యూజువల్లీ ఎఫెక్ట్ ద హిప్, తొడ భాగం. ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఉన్నటువంటి తుంటి భాగం ఉంటుంది, కాలు, ఈ యొక్క కాలు భాగం అనమాట. హిప్ అండ్ కాజెస్ డెత్ ఆఫ్ బోన్ టిష్యూ. బోన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలో ఉన్నటువంటి ఆ టిష్యూస్ అన్నీ కూడా చనిపోవడానికి, అక్కడ మనిషి చనిపోవడం కదండి, లో ఉన్నటువంటి ఆ టిష్యూస్ చనిపోవడానికి కారణం ఉంది. డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. దాన్ని ఏమంటాము అంటే యాక్చువల్గా ఏంటంటే
తుంటి భాగం ఉన్నటువంటి భాగం అంతా కూడా యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక దాంట్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా డెడ్ అయిపోయి ఈ కాలు ప్రాంతం అంతా కూడా ఒక చచ్చుబడిపోయినటువంటి ప్రదేశంగా ఏర్పడిపోతుంది, అంటే ఎందుకు పనిచేసినటువంటి ప్రాంతంగా తయారవుతుంది. ఇది కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఏమంటా అంటే ఇంగ్లీష్లో కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ యూజువల్లీ ఎఫెక్ట్స్ ద హిప్ అండ్ కాజ్ డెత్ ఆఫ్ బోన్ టిష్యూ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై అని చెప్పేసి అంటున్నాడు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై వాటిలో మనకు దాన్ని మనం ఏమని పిలుస్తామో, అలా ఆ పరిస్థితి అలా జరిగినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాము. నెంబర్ 1 స్ట్రోక్ అంటాము. నెంబర్ 2 తీవ్రమైన ఛాతీ సిండ్రోమ్, అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అవాస్క్యులర్ నెక్రోసిస్ అంటాం. పల్మనరీ హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటాం. వీటిలో ఏది కరెక్ట్గా ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో కూడా మామూలుగా ఈ భాగం అంతా కూడా చచ్చుపడిపోవడం లేదనుకున్నట్లయితే రకరకాల రుగ్మతలు వస్తున్నాయండి. మనం కన్నా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఇటీవల కాలంలో అనేక రకమైన పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు అనేక రకాలైన రుగ్మతలతో బాధపడుతున్నారు. వీటి గురించి పేపర్లో ఆర్టికల్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే దాన్ని ఏమంటాము అంటే హిప్ భాగం అంటే మనకి ఈ తొడ భాగంలో విపరీతమైనటువంటి నొప్పి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చచ్చుబడిపోయి లోన ఉన్నటువంటి రక్త కణాలన్నీ కూడా ఆ బోన్లో ఉన్నటువంటి ఆ రక్త కణాలన్నీ కూడా డెడ్ అయిపోవడాన్ని ఏమని పిలుస్తాము మనం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నెంబర్ 1 స్ట్రోక్ అంటామా? స్ట్రోక్ కాదు. స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రసరణ అడ్డుకోవడం ద్వారా తీవ్రమైన లక్షణాలు కలిగింది. అదేమవుతుందంటే ఒక రకమైనటువంటి ఈవెన్ డెత్ కూడా చనిపోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఒక దాన్ని మనం ఏమంటామంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆటోమేటిక్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్ట్రోక్ అనే పదం దీనికి పనిచేయదు. ఈ వ్యాధికి స్ట్రోక్ అనే పదం పనిచేయదు. ఇది బ్రెయిన్కి సంబంధించి జనరల్గా హార్ట్ స్ట్రోక్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రోక్ దానికి సంబంధించినటువంటి అంశం కాదు. తర్వాత మనకి అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటాం. తీవ్రమైనటువంటి ఛాతీ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటాం. ఇది మనకి చెస్ట్ సంబంధించినటువంటి సిండ్రోమ్ కాదు. ఇది కూడా మనకంటే ఇది అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ ఊపిరితిత్తులు రక్తనాళాలు ఇన్ఫెక్షన్లు ఇటువంటి చెస్ట్ భాగంలో వచ్చినట్లయితే దానికి సంబంధించి హిప్కి దానికి సంబంధం లేదు. దాన్ని ఏమంటామండి మనం వాస్క్యులర్ పల్మనరీ నెక్రోసిస్ అని చెప్పేసి ఉంటాం. ఈ యొక్క వ్యాధిని ఈ యొక్క విధానాన్ని మనం ఏమంటామంటే ఈ వచ్చినటువంటి జబ్బుని ఏమంటామంటే అవాస్క్యులర్ నెక్రోసిస్ అని చెప్పేసి ఆ పదాన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇది రక్త సరఫరా లేకపోవడం వల్ల ఎముకల్లో ఉన్నటువంటి కణజాలం అంతా కూడా మరణానికి గురయ్యి ఈ యొక్క భాగం అంతా కూడా చచ్చుబడిపోయి ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క విధానాన్ని మనం ఏమంటామంటే అవాస్క్యులర్ నెక్రోసిస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని గురించి కూడా ఇటీవల కాలంలో పేపర్లో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. తర్వాత ఇంకా మనకి పల్మనరీ హైపర్ టెన్షన్ మనందరూ తెలుసు. పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు. ఇది ఊపిరితిత్తులో అధిక రక్తపోటు వచ్చి లేకపోతే నీరు పట్టేసి ఊపిరితిత్తులను కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యాధికి ఈ యొక్క తుంటికి అంటే మన కాలుకి సంబంధించి తొడభాగానికి సంబంధించినటువంటి కాలుకి సంబంధించిన రక్త ప్రసరణ ఆగిపోయి ఆ కాలంతో కూడా చచ్చుబడిపోయిన ఈ యొక్క విధానాన్ని ఇటువంటి ఎక్కువ కనిపిస్తామని ఇటీవల కాలంలో ఆ యొక్క విధానాన్ని ఏమంటామంటే అవాస్క్యులర్ నెక్రోసిస్. కాబట్టి వీటి గురించి ఎందుకు ఇచ్చారంటే సార్ ఇలాగా ఈ యొక్క జబ్బుల గురించి వీటి గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి పేపర్లో రావడం జరిగింది. కాబట్టి వాటి మీద కొన్ని బిట్లు చేయడం జరిగింది. మరలా రేపు ఏం చేస్తామంటే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అంశాల మీద స్టేట్మెంట్ రూపంలో మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు తప్పనిసరిగా చేయవలసిన ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోస్ అందరూ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. వెంటనే లైక్ చేయండి. ఇంకా కొంచెం క్వశ్చన్ పెంచుకుంటూ వెళ్తానంటే తప్పనిసరిగా రేపు ఎల్లుండిలో మరికొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా 5 క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. ఇంకా 6, 7, 8 అలా పెంచుకుంటూ వెళ్తే మరింత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సరే నేను ఇంకా క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ తెలిసే విధంగా మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి వారు కూడా అర్థమయ్యే విధంగా చిన్న క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా కామెంట్ రూపంలో వాటిని ఆన్సర్లని తెలియజేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? వాట్ మెడల్ నీరజ్ చోప్రా విన్ ఇన్ ద
మెన్స్ జావలిన్ త్రో ఈవెంట్ ఎట్ ద ప్యారిస్ 2024 ఒలింపిక్స్. వెండి, బంగారం, కాంస్యం ఏది కాదు. సిల్వర్, గోల్డ్, బ్రాంజ్, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ మనకి ఏది కాదు. వీటికి మనకి 4 ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు దేనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.